చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఆ తర్వాత అంటాడండి, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఏమన్నా ఏ తండ్రి అయినా తన పిల్లలు సంతోషంగా ఉండాలనుకుంటాడు, తన పిల్లలు ఆనందంగా ఉండాలనుకుంటాడు. కానీ మన కన్న తండ్రి పరమందున్న దేవుడు, నా పిల్లలు ఒకసారి ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే బాగున్ను, చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తే బాగున్ను, తమ బిడ్డను కోల్పోయి లేదా తమ తండ్రిని కోల్పోయి లేదా తమ తల్లిని కోల్పోయి రోధిస్తున్నటువంటి ఆ ఇంటికి ఒకసారి నా పిల్లలు వెళ్తే బాగుండు అనుకుంటున్నాడండి దేవుడు. నా పిల్లలు నవ్వటం కంటే ఒకసారి ఏడిస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకంటారు అసలు ఏ తండ్రిని అలా అనుకుంటాడు? అప్పుడు మన దేవుని వాళ్ళరా, నా పిల్లలు బాగుండాలి, సంతోషంగా ఉండాలనుకుంటాడు. కానీ ఈయనేంటండి, మన తండ్రి ఎవరు ప్రేమించినంతగా అమితంగా ప్రేమించినటువంటి మన తండ్రి పరమందున దేవుడు, అరే నా బిడ్డలు ఒకసారి ఆ ప్రలాపించుచున్న వారి ఇంటికి పోతే బాగుండు అనుకుంటున్నాడంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? కనీసం అక్కడికైనా వెళితే మనం బ్రతుకేంటో మనకు అర్థమవుతుందండి. ఇంటి ముందు ఒక బాక్స్ తీసుకొచ్చి క్రైస్తవులైతే క్రైస్తవ పద్ధతులు ఒకవేళ వారిని సాగనంపినప్పుడు ఒక బాక్స్లో ఆ చనిపోయిన వ్యక్తి దేహాన్ని పెడతారు చూసారా, అప్పుడైనా బుద్ధి రావాలని, అప్పుడైనా ఆలోచించాలని. లేదా అన్ని జనులు అయితే ఏమంటే ఒక పాడు తయారు చేసి ఇదిగో దాని మీద ఒక గడ్డి పరిచి అక్కడ ఇంటి ముందు పడుకోబెడతారు చూసారా, అప్పుడైనా చూస్తే బుద్ధి రావాలని, ఆలోచించాలని. ఇదా నా జీవితం? ఇదా? ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏదైనా ఒక గొప్ప దేశంలో నేను అధ్యక్షుడిగా ఉన్నాను అనుకున్నా, చివరికి మిగిలేది ఏమీ లేదండి. ఏముంది ఇప్పుడు మన దేవుని వాళ్ళారా? 6 అడుగుల నేల లేదా బూడిది ఏముంది చెప్పండి? నిజంగా అది అర్థమైతే మానవ జీవితం ఎంత మృదువుగా మారిపోతుందండి. కానీ సమాజం ఎక్కడ పడిపోతుందో మనకు అర్థం కావాలి. అందుకే దేవుడు నా పిల్లలు ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే బాగుండు అని కోరుకుంటున్నాడు. ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే బాగుండు. వీళ్ళకి అర్థమవుతుంది జీవితం గురించి. నేను కూడా ఎప్పటికైనా తిరిగి వెళ్ళిపోవలసిన వాడిని కదా, నేను ఎక్కడికి వెళ్తాను అసలు? ఇంతవరకు బ్రతికి నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు? చూసారా, ఎక్కడ మోసపోయిందో అర్థమవుతుందా ప్రేమ దేవుని వాళ్ళారా?